ఓటెక్కేదాకా బోడమల్లన్న, ఓటెక్కినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నది కదా సర్కార్ తీరు. ఎలక్షన్ ముందట చెప్పింది ఏంది, వీళ్ళు చేసేదేంది? అరే మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడకపోతే ఎట్లా సార్లు? అరే ఎంతో మంది కష్టపడితే జీవో ఎత్తిరి, దాన్ని కూడా లెక్క చేయకపోతే ఎట్లా అని ధర్నాకే దిగుతారు వీళ్ళు. చూడు రపారి. ఊరిని పేరుకేం ప్రజాప్రభుత్వం అయిపోయింది కానీ ప్రజలను ఇట్లా గొర్రెలను ఇడ్చుకపోయినట్టే ఇడ్చుకపోతున్నారు కదా డీసీఎంలకు. వీళ్ళు ఉద్యోగస్తులు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు ఈ పోలీసు వాళ్ళు? ఓ దిక్కేమో మీరు ధర్నా చేసే హక్కు ఉన్నది, ఏడో గ్యారంటీగా మేము ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి హామీ ఇస్తే, పోలీసు వాళ్ళు ఏమో ఎక్కడికక్కడ ఈడ్చుకొని పోతున్నారు. ఆడోళ్ళు లేదు, మొగోళ్ళు లేదు, చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు. 80 రోజులకెళ్ళి సమ్మెలు చేసి నిరసనలు చేసి అలా మంత్రిని కలుద్దామని వస్తే మంత్రి ముఖం సాటేస్తున్నాడట. అగో మేము కలిసేపోతామని చెప్తే మంత్రి రాకుండా పోలీసు వాళ్ళని పంపిండు. పోలీసు వాళ్ళకు ఈ వీఆర్ఏలకు చిన్న తోపులాట జరిగింది. అగ చూడురు, గేట్లను దోత్తుర్రు, ఎత్తుకొని పోతుర్రు, నింపిన వాళ్ళ నింపినట్టు బండ్లు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఎత్తుర్రు. అగో గిడ తెల్లగడ్డం తెల్లంగి వేసుకొని గిడ ఒక కాక నిలబడ్డాడు కదా, ఈ కాక ఉత్తగానే అట్లా రోడ్డు మీద నిలబడ్డాడట. ఇగో పోలీసు వాళ్ళు వచ్చి పండ్ల పని ఈయన కూడా ఎత్తుకొని పోతున్నారు. పాపం కాళ్ళు మొక్కినా ఇంటలేరు కదా పోలీసు వాళ్ళు, ఎట్లా ఎత్తుకపోతున్నారో చూడురి. ఏమైంది కాక, ఎందుకు ఎత్తుకపోతున్నారు అంటే నాకేం తెలియదు, గిడ వచ్చి నిలబడ్డా గంతే. గల్ల పడితే ఇడిచిపెడతారు, దొంగతనం చేసిన లంచతనం చేసినామా గల్ల పడితే కానికే మాకు అట్లా గల్లలు పడుతుర్రా. ఏం తప్పు చేసినావు? ఇంట్లోకి పోయి బిచ్చ పడుకో తింటున్నాము అట్లా గల్ల పడుకో సార్. సార్ చెప్పు సార్. ఇప్పుడు నేను అట్లాగా సార్, నేను సమాధానం. అరే ఎందుకు పడుతున్నావు? రోడ్డు మీద నేను రోడ్డు నాది కూడా ఉంటుంది పాలు. నువ్వు అట్లాగా సార్ కొడతారా కొడతారా కొట్టురి మరి కొట్టురి నా కాలు పోయి నేను ఖాళీ ఇరిపోయి నేను దావకానికి వస్తే అరే సార్ నా ఖాళీ ఇరిపోయి నేను మరి అడగలు గురికొచ్చి గల్ల పడితే అయిపోయినా సార్? ఏ రైట్ గా వాడుతురు, ఏ రూల్ గా వాడుతురు గల్లలు మాట్లాడడానికి? ఏ కానూలు ఉన్నది? ఎవడిచ్చిండు కానూలు? అట్లా ఏ సీఎం ఇచ్చింది, ఏ ప్రభుత్వం ఇచ్చింది మీకు కానూలు? అగో రోడ్ల నాకు పాలేదా, నేను ఎందుకు నిలబడొద్దు? ఏ కానూను ప్రకారం నా మీద చేస్తున్నారు, ఏ కానూను ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి పోలీసు వాళ్ళకి గట్టికి ఇచ్చేసరికి ఇక వెనకకు మళ్ళీపోయారు పోలీసు వాళ్ళు. అగో ఈ అక్కను చూడురి, పాపం ఎంత బతిలాడుతున్నా పోలీసు వాళ్ళు ఎట్లా గుంజుతున్నారు. అక్క పేషెంట్ అంట, అయినా కూడా ఇంటలేరుగా పోలీసు వాళ్ళు. పదిహేను నెలల నుంచి ఎదురు చూస్తున్నాం. 3797 మందిని విఆర్ఓలుగా ఉద్యోగులుగా గుర్తించాలి. జీవో కూడా తెచ్చినాం. ఆ జీవోని ఎందుకు అమలు చేస్తలేరని అడగటానికి వచ్చిరాట. గంతే ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లలో ఎత్తున్నారు. చూసినారుల పబ్లిక్ ఎంత పని చేస్తుంది సర్కారు. ఓ దిక్కేమో ధర్నాలు చేయొచ్చు, నిరసనలు చేయొచ్చు అని చెప్పుకుంటూనే అడిగిన వాళ్ళకి ఇట్లా అరెస్టులు చేయవచ్చే. ఇది ప్రజాపాలన లేకపోతే పోలీసుల పాలన? ఏంది ఇది? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అని చెప్పేసి చాలా మంది గరం అవుతున్నారు ఈ ముచ్చట మీద. ఇక చూడాలి మరి మంత్రి ఇంకెప్పుడు స్పందిస్తాడో మరి.